సరిగమప్ప ఛాంపియన్షిప్ అండ్ లిటిల్ ఛాంప్స్ ఫేమ్ అయిన శశాంక్ గారు మనతోనే ఉన్నారు. వావ్ ఎప్పుడైనా మంచి అప్రిషియేషన్ పొందిన సాంగ్ ఏంటిది మీది? సపోజ్ ఇప్పుడు మీరు శంకరాభరణం తీసుకోండి. సరి గ మ పద ని స ని ద ప మ గ రి స. మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథ కళి కదిలెను రేపటి కథలకు ముందుడిలా. హెలోలో పాడాను అండ్ బ్రోచే వారెవరిలో కూడా పాడాను కోరస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో ఒక స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. యూట్యూబ్ లో మొత్తం తన పాటలతోనే అందరూ ఇయర్ ఫోన్స్ ఎక్కడ జర్నీ చేసినా కూడా తన పాటలు వింటూనే ఉన్నారు జనాలు. అసలు ఎందుకు వింటున్నారు, ఇంత మంచి పాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. ఆయన సరిగమప్ప ఛాంపియన్షిప్ అండ్ లిటిల్ ఛాంప్స్ ఫేమ్ అయిన శశాంక్ గారు మనతోనే ఉన్నారు. శశాంక్ గారితో ఇంటర్వ్యూ చేద్దాం. ఆయన ఇంత చిన్న ఏజ్ లో ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి గ్రాప్ చేశారు. అప్పట్లో మేము కూడా కొంచెం తీసుకుంటే బాగుండే, నేను కూడా ఇప్పుడు మంచి సింగర్ అయ్యేవాడిని. సరే, ఆ మిస్టేక్ ఏందో నేను కూడా కనుక్కుంటాను. హాయ్ శశాంక్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్ను మాత్రం నేను యూట్యూబ్ లో చూసి చాలా సంతోషపడేవాడిని. నేను కూడా అప్పుడప్పుడు రియలైజ్ అయ్యేవాడిని, అరే నేను కూడా నేర్చుకోలేదు, నేను చిన్న చిన్న పిల్లలు నేర్చుకుంటారు, మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకుంటే నేను కూడా మంచిగా మైక్ బట్టి పాడేవాడిని. ఓకే, నైస్. ఎప్పటి నేర్చుకుంటున్నామా? నేను 4th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నా, వోకల్. ఓకే. కీబోర్డ్ ఏమో 2nd క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. అయితే బై బర్త్ నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఎవరు ఫోర్స్ లేదు. కొంతమంది సింగర్స్ కి ఫోర్స్ ఉంటుంది, నీకు ఏ ఫోర్స్ లేదు. పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది. అంటే షూట్స్ లేట్ అయినా కూడా నాతో పాటే ఉంటారు, దేనికైనా సపోర్ట్ చేస్తారు. అటు స్టడీస్ ఇంకా మ్యూజిక్ రెండు బ్యాలెన్స్ అయ్యేలా కూడా చూసుకుంటూ ఉంటారు. సో చాలా మంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు ఇది పాటలు పాడుకుంటుంటావు, మ్యూజిక్ ప్లే చేస్తుంటావు కదా, చదువుకోరా ఇది ఎందుకు ఇది అనడం ఎప్పుడైనా విన్నా పేరెంట్స్ తోని? లేదు. అయితే నైస్ పేరెంట్స్, సపోర్టబుల్ అనమాట. ఇది చదువు ఏం క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్. ఇంటర్ 2nd ఇయర్? నువ్వు 8th క్లాస్ అబ్బాయి అనుకుంటున్నాను. అరే నేను పప్పులో కాలేశాను మళ్ళీ. నా పేరే పప్పు, మళ్ళీ పప్పులో కాలేశాను. ఇంటర్ 2nd ఇయర్. ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసీ. మ్యాథ్స్. నాకు మ్యాథ్స్ అస్సలు రాదు. నేర్పిస్తావు ఆఫ్టర్ ఇంటర్వ్యూ? ఏం నేర్పిస్తావు? సంగీతం నేర్పిస్తావు, మ్యాథ్స్ నేర్పిస్తావు? మీకు ఏది కావాలంటే. ఓకే, నాకు సంగీతం నేర్పి. ఇప్పుడు మ్యాథ్స్ చదివినా ఇవాడు చూడండి నేను. ఓకే, అంటే చిన్నప్పుడు ఏ ఇయర్ చెల్లి మీరు స్టార్ట్ చేశారు మ్యూజిక్ నేర్చుకోవడం? నేను 9 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. 9 years. ఓకే, సూపర్. 9 అంటే ఇప్పుడు 10 years, 8, 9, 10 years నుంచి 7, 8 years. 7, 8 years చలి. ఓకే, సూపర్. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మేము హైదరాబాద్. అమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు, నాన్న వాళ్ళ నెల్లూరు. నువ్వు వచ్చి హైదరాబాద్. సూపర్. గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్. బాగుంది సీక్వెన్స్. ఎంతమంది మీ సిబ్లింగ్స్? అక్క ఉన్నారు. అక్క ఏం చేస్తుంటారు? బీటెక్ 2nd ఇయర్ ఇప్పుడు. తను క్లాసికల్ డాన్సర్. ఓకే. మ్యూజిక్ వోకల్స్ 11 years నేర్చుకుంది, దాని తర్వాత డాన్స్ కి వచ్చేసింది. ఓకే, డాన్సర్ ఉన్నారు మీ ఇంట్లో, సింగర్ ఉన్నారు. డాడీ? నాన్న సివిల్ ఇంజనీర్. అమ్మాయిన జోలికి పోవద్దు. అమ్మ హౌస్ వైఫ్. మళ్ళీ మీరు హౌస్ వైఫ్ మంచిగా వండి పెడితేనే కదా మీరు అందరు వెళ్ళి చేసేది, డాన్స్ అయినా సింగింగ్ అయినా. సూపర్. ఫస్ట్ ఆడిషన్ ఎక్కడ చేశారమ్మా? ఫస్ట్ ఆడిషన్ నేను బోల్ బేబీ బోల్ లో పాడాను 2017 లో. బోల్ బేబీ బోల్ చిన్నారుల గీతం సంగీతం. ఓకే. అంటే చిన్నప్పుడు భగవద్గీత పద్యాలు పాడుతూ స్టేజ్ మీద స్కూల్లో అలా పాడుతున్నాను. ఫస్ట్ రియాలిటీ షో బోల్ బేబీ బోల్. బోల్ బేబీ బోల్లో బోల్ చేసేసావు అనమాట అక్కడ. ఓకే, భోని చేసేసావు. ఇప్పుడు మా ఇంటర్వ్యూ ఫస్ట్ సాంగ్ తో భోని చేద్దాం మనం, ఓకేనా? బోలో శశాంక్, బోలో. ఫస్ట్ నేను గణేశుడి పంచరత్నంతో స్టార్ట్ చేస్తాను. ఓకే. మోదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. మోదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నాతాశుభాశునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ
గణేశ జయ గణేశ రక్షమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా. వావ్. అసలు అది గొంతేనా లేకుండా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఉన్నాయా? చాలా క్యూట్ గా పాడావు. థ్యాంక్ యూ. సూపర్. గాడ్ బ్లెస్ యూ నాన్న. చాలా హ్యాపీగా ఉంది. అండ్ అది ఫస్ట్ ఇప్పుడు ఆడిషన్స్ మీరు బోల్ బేబీ నుంచి అప్పుడు కోటి గారు కదా జడ్జ్. ఎలా ఉంది మళ్ళీ నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు అప్పుడు కోటి గారు అంత పెద్ద లెజెండ్ ముందు? ఫస్ట్ అంత పెద్దవాళ్ళ ముందు పాడడం అనేది అదే ఓకే. సెలెక్ట్ అవుతానో లేదో అనుకున్నాం కానీ బై గాడ్స్ గ్రేస్ సెలెక్ట్ అయిన తర్వాత ఫైనలిస్ట్ వచ్చాను దానిలో. కాన్సిక్వెంట్ గా 2 seasons పాడాను వెంటనే, దానిలో కూడా ఫైనలిస్ట్ వచ్చాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అంటే వెళ్ళి నేను పాడడమే కాకుండా మిగతా వాళ్ళందరిది వినడం, ఎలా పాడుతున్నారు చూసి నేర్చుకోవడం, అండ్ జడ్జెస్ కమెంట్స్, యాంకర్స్ ఎలా ఉంటారు, అంటే అంత స్టేజ్ లో ఉండి కూడా యాటిట్యూడ్ మెయింటైన్ చేయకుండా మంచిగా ఉండడం ఫస్ట్ అందరూ. అండ్ అప్పుడు అనిపించింది టీవీలో చూసినప్పుడు వెంటనే స్టిల్స్ మార్చడము, వెంటనే కట్స్ చేసే అది ఎలా ఉంటుందని అప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు అలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాదు ఇంట్లోనేమో మనం అక్కడ పాడుతుంటాం, మనం నలుగురే ఉంటాం, ఇద్దరే ఉంటాం, బట్ ఆ స్టేజ్ మీద అంటే లైటింగ్ అవన్నీ చూసి కెమెరామెన్ చాలా మంది ఉంటారు. అప్పుడు నీకు భయం కాలేదా? లేదు. ఏమనుకున్నాడు? స్టేజ్ ఫియర్ లేదా? అయితే గుడ్ బాయ్. ఓకే. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ నేర్చుకున్నారు మీరు? అలా కౌంట్ లేదు. ఎక్కువ ఏ సాంగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు మీరు? మెలోడీ టైప్ ఉన్న సాంగ్స్. మెలోడీ బాయ్ లాగానే ఉన్నావు. నిన్ను చూస్తే ఎవరైనా ఏమైనా అన్నారా ఈ హీరోతో సేమ్ ఉంటావని? అంటే చిన్నప్పుడు యాక్టర్ తరుణ్ తో కంపేర్ చేసేవాళ్ళు, అంతే, అంతకు మించి లేదు. అంటే సరిగమపల్లో ఉన్నప్పుడు అయితే హీరో అని కాదు కానీ విజయ్ ప్రకాష్ సార్ సుభాష్ చంద్రబోస్ లాగా ఉన్నావు అనేవాళ్ళు. అండ్ అప్పుడు హ్యారీ పాటర్ టైప్స్ పెట్టేసుకున్నాను. అప్పుడు చంద్రబోస్ సార్ కూడా హ్యారీ పాటర్ లో ఉన్నావు అనేవాళ్ళు. ఓకే. ఎలా మాట్లాడేవాళ్ళు జడ్జెస్? పెద్దవాళ్ళు చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు. డౌట్లు ఎప్పుడు ఉన్నా కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇలా పాడొచ్చు అంటే మేము అడగకుండా కూడా వారంతటా వాళ్ళు వచ్చి ఇలా పాడితే మీకు ఇంకా బాగుంటుంది అని టిప్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ. చిన్నగా ఉండే కదా, మళ్ళీ సాంగ్స్ ఎలా గ్రాఫ్స్ చేసుకునేవాడు మెమొరీలో? అంటే విని 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 ప్రాక్టీస్ చేసి అలవాటు అయిపోయింది. ఓకే. ఇప్పుడు అన్ని సాంగ్స్ ఉన్నట్టున్నాయి. కెమెరామెన్ పోయేటప్పుడు బ్రెయిన్ తీసుకోవాలి మనం. అది మనం పెట్టుకుందాం, నువ్వు కొంచెం నేను కొంచెం పెట్టుకుందాం. ఓకే. ఎవరి సాంగ్స్ ఎక్కువ సింగర్స్ పాడుతుంటారు? ఇప్పుడు నాకు అనురాగ్ అన్నవి చాలా ఇష్టం. అనురాగ్ కుల్కర్ణి అన్నది. అవునా? శారద రాత్రి మిలమిలాచలి కన్నుల తన కలలను కనుగొని అచ్చెరుగున మురిసి అయ్యహో ఎన్నటిది సుందరి ఎవ్వరు రారు కదా తన సరి సృష్టికే అద్దము. లేదు, నువ్వు అసలు మెమొరీ పెట్టుకొని వచ్చావు అసలు. సూపర్ సాంగ్. ఎలా గుర్తు పెట్టుకుంటావు అన్ని సాంగ్స్ అన్ని? పల్లవి కానీ అవన్నీ చేరినమంతా గుర్తు పెట్టుకోవాలి కదా, ఎలా? అది విని విని ప్రాక్టీస్ అయిపోతుంది అన్నమాట. ఓకే. స్కూల్స్ లో ఏమైనా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసేవాడు అప్పట్లో? సింగింగ్ కాంపిటీషన్ అనగానే నువ్వే ఫస్ట్ ఉండేవాడు అనమాట? ఫస్ట్ అని కాదు కానీ చేసేవాడిని. నాకంటే బాగా పాడేవాళ్ళు కూడా స్కూల్లో ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మళ్ళీ ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ స్టేజ్ ఎక్కావు నువ్వు ఇప్పుడు ఇంటర్ లోనే, అంటే 2017 వెళ్ళావు నువ్వు, వాళ్ళు ఏమన్నారు మళ్ళీ స్కూల్ ఫ్రెండ్స్? అంటే బాగా పాడుతున్నావు ఇంకా అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు బాగా. ఓకే. వాళ్ళు కూడా టిప్స్ ఇచ్చేవాళ్ళు, అలా పాడొచ్చు ఇలా పాడొచ్చు అని. ఓకే. ఎవరు వస్తారు మీతో షూటింగ్స్ కి? అమ్మ వస్తారా, డాడీ వస్తారా? ఇద్దరు వస్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం అమ్మ వస్తారు, కొన్నిసార్లు కూడా నాన్న లేట్ నైట్స్ అయినప్పుడు వస్తాను. ఓకే. నీతో పాటు వాళ్ళు కూడా మార్నింగ్ లేవాలి, షూట్ కి రావాలి, అంతే. వాళ్ళు కూడా హోంవర్క్ అవుతుంటది. ఓకే. ఏదైనా అంటే మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు కదా, కొంచెం షోస్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమైనా అయినాయా? ఈ షో ఆ షో అని అలాంటి క్లమ్జింగ్ ఏం కాలేదన్నమాట. ఓకే. ఇంటర్ చదువుతున్నావు. ఓకే. ఇప్పుడు ఇంటర్ లో కూడా చదువుతున్నారా డైరెక్ట్? మళ్ళీ ఇది అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు షోస్? అంటే సరిగమప ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి ప్రెసెంట్ సీజన్ మాకు ఐపీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వచ్చాయి. సో అది కాస్త ఈజీ అయింది బ్యాలెన్స్ చేసుకోవడానికి. టైం ఉన్నప్పుడు చదువుకోవడము, దాని తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడం, అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చి. కాలేజ్కి వెళ్తుంటే మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఏమంటారు? సెలబ్రిటీ లాగా చూస్తారా సార్స్ వాళ్ళు? కాస్త అలానే చూస్తారు. సార్స్ ఏమైనా చెప్పడానికి భయపడతారా? ఓకే. ఎంత 90%? 93%. చూస్తేనే అర్థమవుతుంది. ఓన్లీ ఏమైనా సింగింగ్ కేనా, యాక్టింగ్ కూడా ఏమైనా ఛాన్స్? యాక్టింగ్ లేదు. ఎందుకు చేయొచ్చు కదా? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత. ఛాన్స్ వస్తే వదులుకోకు.
ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయొచ్చు. ఓకే, అండ్ ఎక్కువ సాంగ్స్ ను వింటూ చేస్తుంటావు కదా, అంటే కర్ణాటక ఇవి మన ఏ మ్యూజిక్ నేర్చుకున్నారు మీరు? కర్ణాటక మ్యూజిక్ కర్ణాటక మ్యూజిక్ అండ్ లైట్ మ్యూజిక్. లైట్ మ్యూజిక్ అదేంటిది? అది అంటే సినిమా సాంగ్స్ కాకుండా ప్రైవేట్ సాంగ్స్ కూడా ఉంటాయి. ఓహో, ప్రైవేట్ సాంగ్స్. ఒక పాట ప్రైవేట్ సాంగ్. ఈ సాంగ్ వచ్చేసి మా గురుగారు రామాచారి సార్ కంపోజ్ చేశారు. నేను క్లాసికల్ వచ్చేసి ఫస్ట్ సుజనా మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను, ఇప్పుడు సత్యశివ కుమార్ సార్ దగ్గర నేర్చుకున్నాను. లైట్ మ్యూజిక్ ఏమో రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నాను. కీబోర్డ్ రాజు సార్ దగ్గర నేర్చుకున్నాను. కీబోర్డ్ లో మొత్తం మ్యూజిక్ సింగింగ్ అన్ని మీరే, ఇక ఎవరు అవసరం లేదు. ఇక శశాంక్ పాడుతుందంటే అన్ని తనే అరేంజ్ చేసుకుంటాడు అనమాట, తన ప్యాకేజ్ మొత్తం ఇంకా వచ్చేస్తూ ఉంటది. సూపర్ నైస్ టాలెంట్. ఓకే, అండ్ నువ్వు ఫ్లూట్ కూడా వాయిస్తావని విన్నాను. ఓకేనా, ఆ టాలెంట్ కూడా అసలు ఏం వదిలేవా ఇక నువ్వు మ్యూజిక్ పరంగా? అంటే అన్ని నేర్చుకుంటే మనకి బాగుంటుంది, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉంటదన్న ఉద్దేశంతో ఫ్లూట్ తర్వాత నీకు ప్లే చేపిస్తాను. ఓకేనా, ఫ్లూట్ ఎలా అంటే ఇప్పుడు దాదాపు కొంతమంది పట్టించుకోరు ఫ్లూట్ అనగానే. మ్యూజిక్ ఇప్పుడు కీబోర్డ్ అదంటే ప్యాషన్, అది అక్కడ ఫ్లూట్ అనేది నార్మల్ గా లైట్ తీసుకుంటారు. ఎందుకు లేదు, మళ్ళీ నీకెందుకు వచ్చింది ఇంట్రెస్ట్? అంటే ఆ ఎసెన్స్ యాడ్ అవుతుంది ఫ్లూట్ లో. అంటే ఇప్పుడు నార్మల్ మూవీ సాంగ్స్ చూసుకోండి మీరు, కొన్ని బిట్స్ లో కావాలని ఫ్లూట్ పెడతారు, ఎందుకంటే ఆ సాంగ్ కి ఫీల్ ఎక్కువ ఉంటుంది. సో అలా కూడా ఉంటుంది. అండ్ ఫ్యూజన్ టైప్స్ కి కూడా ఇప్పుడు క్లాసికల్ ఫ్యూజన్స్ చేస్తున్నారు, అలా ఫ్లూట్ మీద కూడా చేయొచ్చు అని ఒక థాట్ వచ్చి నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే ఇది కూడా ఎందుకు నేను ప్లే చేయకూడదు అని ఒక థాట్ వచ్చింది. ఓకే, సో అలా చేయడం. శశాంక్ కి థాట్ రావడమే ఆలస్యం, దాన్ని అమలు చేసేస్తారనమాట. ఓకే, ఫ్లూట్ తో ఫస్ట్ ఏం ప్రాక్టీస్ చేశారు? ఫ్లూట్ అది నేను ఫస్ట్ ఎప్పుడు గణేశుడితోనే స్టార్ట్ చేస్తాను. సో దాని మీద కూడా ముదాకరాతతోనే స్టార్ట్ చేసి. ఓకే, ఓన్ గా ఏమైనా రైటింగ్ ఏమైనా రాస్తున్నారా? లిరిక్స్ అంటే కృష్ణుడి మీద ఒక సాంగ్ కంపోజ్ చేశాను, 3 సాంగ్స్ కంపోజ్ చేశాను ఇప్పుడు. ఫస్ట్ కోవిడ్ మీద చేశాను, దాని తర్వాత కృష్ణుడి మీద ఒకటి చేశాను, దాని తర్వాత ఓవరం ఇలా అని అది రీసెంట్ గా లాస్ట్ ఇయర్ చేశాను, స్పాటిఫైలో ఉంది అది. ఓకే, రిలీజ్ అయినాయి 3 రిలీజ్ అయ్యాయి. ఎలా ఉంది రెస్పాన్స్? బాగుందని. మీరే పాడారా? 3 నేనే పాడా. అది కృష్ణుడి మీద అందుకోండి. ఓకే, ఫస్ట్ రామచరి సార్ చేసి పాడా. సుమాలత కగాని సుగంధాల సవారి వనాలు చేరగాని వసంతాల కేళి సుమాలత కగాని సుగంధాల సవారి వనాలు చేరగాని వసంతాల కేళి పూల మ్రోలవాలి మధుపాలు మధువు గ్రౌలి నలుదిశల ఉల్లాసం ఊయలుగాని సుమాలత కగాని సుగంధాల సవారి వనాలు చేరగాని వసంతాల కేళి కోయిలమ్మ తీరి ఆ కొమ్మ చివర చేరి మురిపాల పూతలేరి చేసింది కచేరి మామిడమ్మ కోరి కొసరి చిగురులేరి తేనె జాలువారే ఆ కంఠ మాధురి కుసుమాల సొగసు చూసి భ్రమరాల కనులు చెదరి జంకార సంగతులతో వనమెల్ల సందడి తరారరారరార తరారరారరార రంగు రంగుల చిలకమ్మలు ఆడేను హోళి సుమాలత కగాని సుగంధాల సవారి వనాలు చేరగాని వసంతాల కేళి. వావ్, సూపర్. థ్యాంక్ యూ. లిరిక్స్ మీరే రాశారు? ఇది సార్ రాశారు. ఓకే,